హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో సాటర్డే అండ్ సండే వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటాను. అంటే సాటర్డే నేను సప్త శనివార వ్రతంలో 8వ వారం చేసుకున్నాను. అంటే ఇది వడ్డీ వారం అంటారు కదా, సో అదే చేసుకున్నాను. 7 వారాలు కూడా చాలా సంతోషంగా అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుందన్న నమ్మకంతో చేశాను. అలాగే ఇప్పుడైతే వడ్డీ వారాన్ని చేసేసుకుంటున్నా. సో ఇలాగే మనం సప్త శనివార వ్రతం చేసుకోవాలి. పీఠాన్ని అమర్చుకొని అందులో దేవుడి విగ్రహాన్ని కానీ పటాలని కానీ మనం సిద్ధం చేసుకోవాలి. అలాగే చెమ్మిలి ఉండలు అంటారు కదా, అలాంటివి మరియు బియ్యం పిండితో చేసిన దీపాల్ని వెలిగించి అమ్మవారిని అలాగే వెంకటేశ్వర స్వామి శని భగవానుడిని మంచిగా ప్రార్థించుకోవాలి. మనం ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని కోసం ప్రార్థిస్తూ ఉంటాం. అది కొన్నిసార్లు జరగకపోవచ్చు. అది కలి ప్రభావం వలన ఉంటుంది. అందుకే కలి ప్రభావం నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి, మనం అనుకున్నది ఖచ్చితంగా నెరవేరడానికి మనం ఆ వెంకటేశ్వర స్వామిని అలాగే శని భగవానుడిని ప్రార్థించుకోవాలి. అందుకే 7 వారాలు ఇది చేయమంటారు. ఎందుకంటే 7 అన్న సంఖ్య వెంకటేశ్వర స్వామికి కానీ శని భగవానుడికి కానీ చాలా ప్రీతిపాత్రమైన ఒక విషయం. అందుకే ప్రతి ఒక్కరూ మీకు ఏదైనా జరగట్లేదు, మీరు అనుకున్నది ఖచ్చితంగా పూర్తవ్వట్లేదు అనిపిస్తే మీరు ఇది ఖచ్చితంగా ప్రార్థించుకోవచ్చు. ఇలా మీరు చేసుకోవచ్చు. ముందుగా అయితే ఇలా గణపతికి ప్రార్థించుకోవాలి. అలా మనం ప్రార్థించుకోవడంతో మనకి పూజలో జరిగే ఏ ఆటంకులు కూడా ఆయన దూరం చేసిస్తారు. ఇలా పూజించుకొని ఆయనకి నైవేద్యం, హారతి, అలాగే ధూపం, దీపం, నైవేద్యం అని అన్నిటినీ పెట్టి మనం పూజించుకోవాలి. ఆ తరువాతే మనం ఏ పూజనైనా మొదలు పెట్టాలి. నేను చేసే ప్రతి పూజలు కూడా నందూరి శ్రీనివాస్ గారు డెమో వీడియో పెట్టుకొని చేసేసుకుంటా. సో అది చాలా ఈజీగా ఉంటుంది. మన మంత్రాలు కానీ అన్నిటినీ కూడా వాళ్ళు చేసి చూపిస్తారు కాబట్టి మనకు అది ఈజీగా ఉంటుంది. అలాగే ఆ డెమో వీడియోని ప్లే చేసి నేను ఈ పూజనైతే చేసుకున్నాను. ఈ పూజలో నాకు చాలా ఇష్టమైన భాగం వ్రతకథ చదువుకోవడం. అందులో ఈ వ్రతం ఎలా మొదలైంది, ఎవరు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి అన్న ప్రతి డీటెయిల్స్ కూడా స్టోరీ రూపంగా మనకి దొరుకుతుంది. అందుకే ఆ స్టోరీస్ మూలంగా ఖచ్చితంగా మనం అనుకున్నది జరగాలంటే ఇలా మనం చేసి చూసినట్టయితే జరుగుతుంది అన్న నమ్మకం పూర్తిగా వస్తుంది. సో ఆ వ్రత కథల్ని మీరు కూడా చదవచ్చు. మీకు తెలుగు రాకపోతే నందూరి శ్రీనివాస్ గారు డెమో వీడియోలో డిస్క్రిప్షన్లో ఇంగ్లీష్లో కూడా వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి ఇచ్చారు. నేనైతే అదే చదువుకుంటూ ఉంటాను. సో అది చాలా ఈజీగా ఉంటుంది. అండర్స్టాండ్ చేసుకోవడానికి కూడా, ఇతరులకి చెప్పడానికి కూడా అది ఈజీగా ఉంటుంది. ఇలా మనం పూజని ప్రారంభించేసుకొని అమ్మవారిని, అయ్యవారిని అలాగే శని భగవానుడిని కూడా ఆవాహనం చేసుకొని ప్రార్థించుకోవాలి. ఆవాహనం చేసుకున్న తర్వాత అమ్మవారికి, వెంకటేశ్వర స్వామికి అలాగే శనీశ్వరుడికి మనం గంధం, కుంకుమ, పువ్వులతో అలంకారం చేసుకోవాలి. అలంకరించుకొని మన ప్రార్థనలు ఏముందో అవన్నిటినీ దేవుడితో మనం చెప్పాలి. అలా చెప్పి అవి ఖచ్చితంగా ఒకరోజు నెరవేరుతాయన్న నమ్మకం మనలో రావాలి. అసలు ఎలా ఈ పూజల్ని చేసుకున్న తర్వాత ఇది జరుగుతుందా లేదా అన్న సందేహం మాత్రం మనలో ఉండకూడదు. అదే మేనిఫెస్టేషన్లో కూడా చెప్తారు కదా, మనం ఏదైతే అనుకుంటామో అది ఆల్రెడీ జరిగినట్టుగా, అసలు జరిగిన తర్వాత మనం ఎలా బిహేవ్ చేస్తామో అలా మనం బిహేవ్ చేయడం స్టార్ట్ చేసేయాలి. అప్పుడే అది ఖచ్చితంగా జరుగుతుంది. లేకపోతే మనకి డౌట్ ఉన్నట్టయితే అది కూడా జరగకపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సో మనం ఏమనుకున్నామో అది జరిగాక మనం ఎలా ప్రవర్తిస్తాం, ఎలా మన లైఫ్ని లీడ్ చేస్తామో అలాగే మనం ఉండాలి, అలాగే మాట్లాడాలి, అలాగే ప్రవర్తించాలి. ప్రతి ఒక్కరితో కూడా ఆ యాటిట్యూడ్తో మనం ఉండాలి. అప్పుడే అవి జరగడానికైనా అన్ని పాసిబిలిటీస్ కూడా మనకి స్టార్ట్ అవుతుంది.
ఇలా మనం బిహేవ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మనలో ఉండే వైబ్రేషన్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఇతరులు దాన్ని గమనించడం స్టార్ట్ చేస్తారు. ఇలా మన వైబ్రేషన్స్ని మనం పక్కాగా మ్యాచ్ చేసుకొని ఉంటే ఆ యూనివర్స్ అనేది ఖచ్చితంగా మనకిస్తుంది అంటారు. మేనిఫెస్టేషన్లో యూనివర్స్ అంటారు, కానీ మనం నమ్ముకునే పెద్ద శక్తి, ఒక గొప్ప శక్తి ఏదంటే దేవుడు. మనం దేవుడిని అడుగుతాం, మేనిఫెస్టేషన్లో యూనివర్స్ని అడుగుతాం. అంతే. యూనివర్స్ అంటే ఎవరు? ఆ దేవుడే కదా మనకి. సో అలా మనం ఏదైనా యూనివర్స్తో మాట్లాడాలి. మన ప్రాబ్లమ్స్ని కానీ చెప్పి అవన్నీ సాల్వ్ అయినట్టు మనం బిహేవ్ చేయడం స్టార్ట్ చేయాలి. నేను ఈ సప్త శనివార వ్రతంలో 8వ వారం వడ్డీ వారం చేసుకున్న రోజున శని ప్రదోషం వచ్చింది. ఇంకా హ్యాపీగా ఉన్నది. ఎందుకంటే మనం చేసే పూజ అనేది శని భగవానుడికి, అలాగే వెంకటేశ్వర స్వామికి. అలాంటిది లాస్ట్ రోజు నేను పూజ చేసుకునే సమయంకి శని ప్రదోషం వచ్చింది. చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ శని భగవానుడి గురించి చెప్పాలంటే అందరూ ఆయనని చూసి ఏమో భయపడుతూ ఉంటారు. మనం ఆయనని ప్రార్థించుకోలేకపోతే ఆయన ఏదో కష్టాలు పెట్టేసినట్టు అలా అనుకుంటూ ఉంటారు. అది ఖచ్చితంగా కాదు. ఆయనే డిసిప్లిన్కి హెడ్ మాస్టర్ లాంటి వాళ్ళు. ఎందుకంటే మనం సక్రమంగా ఉండడానికి ఆయనే కావాలి. ప్రతి ఒక్క విషయం మనం చేసేది చాలా కాన్షియస్తో కాన్సన్ట్రేట్ చేసి మనం చేయాల్సి ఉంటుంది. అందుకే ఆయన అనుగ్రహం ఉన్నట్టయితే మనం చేసే ప్రతి పని ఎంతో కాన్షియస్తో మనం చేస్తాం కాబట్టి ప్రతిదీ సక్సెస్ అవుతుంది. అందుకే ఆయన అనుగ్రహం అనేది మనకు ఖచ్చితంగా కావాలి. ఆయనను చూసి భయపడుతూ ప్రార్థించడం కన్నా ఎంతో ప్రేమతో ఆయన ఖచ్చితంగా మన జీవితాల్ని మార్చుతారన్న నమ్మకంతో మనం ప్రార్థించుకోవాలి. అప్పుడే ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా మనకి దొరుకుతుంది. సరే, ఈ పూజా సమయంలో ఇలా ఈ దీపాలు, ఈ పువ్వులు, ఆ దేవుడు చూస్తూ ఉంటే ఎంతో ప్రశాంతతగా ఉంటుంది కదా. ఆ దీపాలు, ఆ 3 నామాలు చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఇలా మనం పూజల్ని చేసుకున్నట్టయితే మన ఇంట్లో పాజిటివిటీ అనేది పెరిగి మన ఇల్లంతా చాలా డివైన్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్తో నిండిపోతుంది. ఇలా మనం ఏదో ఒక పూజని చేస్తూ ఉండాలి. దేవుడికి ప్రార్థించుకోవడంలో తప్పే లేదు కదా. సో మీ వల్ల కావలేకపోతే కూడా దీపం ఒకటి వెలిగించైనా మనం ప్రార్థించుకోవచ్చు. ఇలా మనం చేసుకోవడంతో మన పాజిటివిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు అన్నీ పాజిటివ్ థింకింగ్ అనేది కల్టివేట్ అవుతుంది. ఇలా మనం పాజిటివ్గా ప్రతిరోజు థింక్ చేస్తూ ఉండడంతో మన లైఫ్ అనేది కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. అది కూడా బ్రహ్మ ముహూర్త సమయంలో మనం ఇలాంటి పూజలు కానీ దేవుడి నామస్మరణ కానీ చేస్తూ ఉండడంతో మనకి చాలా పవర్స్ అనేది వస్తుంది. అంటే పాజిటివ్గా థింక్ చేసి మనం అనుకున్నదన్నీ సాధించగలిగే అన్ని పవర్స్ అనేది మనకు వస్తుంది. చిన్న పిల్లలకి కూడా మనం ఇదే అలవాటు చేయించాలి. వాళ్ళు పూజలు చేసుకోకపోయినా, స్నానం చేయకపోయినా పర్లేదు. బ్రహ్మముహూర్త సమయంలో లేచి వాళ్ళు అనుకున్నది, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో, వాళ్ళ డ్రీమ్స్ ఏంటో అన్నిటినీ వాళ్ళు రీవైండ్ చేసుకుంటూ ఉండాలి. ఆ సమయంలో వాళ్ళు ఖచ్చితంగా చదవాలి. వాళ్ళకి రాని క్వశ్చన్స్ కానీ, మ్యాథ్స్ ఎక్కువ మంది కష్టపడుతూ ఉంటారు పిల్లలు చదువుకోవడానికి. సో బ్రహ్మముహూర్త సమయంలో వాళ్ళని ఆ మ్యాథ్స్ సమ్స్ కానీ, వాళ్ళ సిలబస్ అన్నిటిని రీడ్ చేయడం కానీ, వాళ్ళు చదవకపోయినా పర్లేదు, బుక్ ముందర అట్లీస్ట్ కూర్చొని హోంవర్క్స్ అయినా రాసుకోవాలి. ఇలా వాళ్ళు అలవాటు చేసుకున్నప్పుడు వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటారు కాబట్టి చదువులో మంచిగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఈ బ్రహ్మముహూర్త సమయంలో ఎంతో ప్రశాంతంగా చాలా సైలెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ సిలబస్ని కానీ చదువుకోవచ్చు. అలా చదువుకున్నట్టయితే అది మర్చిపోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అలాగే నేనైతే ఇక్కడ నాణేయాలతో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అయితే పూజ చేసుకున్నాను. ఇలాగే మనకు తెలిసిన అష్టోత్తరాలు, నామావళి, లేకపోతే
మంత్రాలు అని అన్నిటినీ కూడా ఏ పాటలైనా దేవుడికి సంబంధించింది మీరు ఇక్కడ పాడుకొని మీ ప్రార్థనని దేవుడికి తెలిపించి ఆ తర్వాత దీపం ధూపం నీరాజనం పూజ చేసుకొని ఈ పూజని ఎండ్ చేసుకోవచ్చు. ఇవాళ శని ప్రదోషం కాబట్టి ఈవినింగ్ టైం నేను శివాలయానికి వెళ్ళి ఆయన్ని మంచిగా ప్రార్థించుకొని వచ్చాను. దగ్గరుండి దర్శనాన్ని చూశాను, చాలా సంతోషంగా అనిపించింది. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ సండే అయితే నేను ద్వార పూజని చేసుకున్నాను. ప్రతి సండే కూడా నేను ఇలాగే ద్వార పూజని చేసుకుంటాను. ఎందుకంటే మనకు అన్నిటికన్నా అన్ని దేవుడికన్నా మనం ఫస్ట్ ఎవరిని కోరుకోవాలి అంటే మన ఇంటి దేవుడిని, అంటే మన కుల దేవత అంటారు కదా, వాళ్ళని కోరుకోవాలి. సో వాళ్ళు ఎక్కడ నివాసం ఉంటారు అంటే మన గడపలో. గడప పూజ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ వీక్ స్టార్టింగ్ సండేలో నేను ఈ పూజను అయితే చేసుకుంటాను. లక్ష్మీ నరసింహస్వామి అలాగే మా కుల దైవత ఎవరు ఉంటారో ఆయనని మనం ఖచ్చితంగా ప్రార్థించుకోవాలి.